హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ లిప్సీ. ఇవాళ నేను ఎగ్ హక్కా నూడిల్స్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్ అండ్ క్యాబేజ్ని సన్నగా కట్ చేసుకోవాలి. ఒక ప్యాకెట్ నూడిల్స్కి ఒక బౌల్లో 5 to 6 కప్స్ హాట్ వాటర్ పెట్టుకొని అవి మసిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నూడిల్స్ని ఇలా పెట్టేసేయాలి. 5 to 7 మినిట్స్ హాట్ వాటర్లో అయితే సోక్ చేయాలి. నూడిల్స్ని హాట్ వాటర్లో ఉడకనివ్వకూడదండి. స్టవ్ ఆఫ్ చేసుకుని హాట్ వాటర్లో జస్ట్ డిప్ చేసి పెట్టాలి. డ్రైన్ చేసి కోల్డ్ వాటర్తో వాష్ చేసుకోవాలి. కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఎగ్స్ బీట్ చేసుకొని స్క్రాంబుల్డ్ ఎగ్ చేసుకోవాలి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వచ్చేస్తాయి. వీడియో స్కిప్ చేయకుండా చూసి రెసిపీ ఎలా ఉందో చెప్పండి. ఇలాంటి రెసిపీస్ అప్పుడప్పుడు పిల్లలకి చేసి పెడితే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. స్క్రాంబుల్డ్ ఎగ్ పక్కకు తీసుకొని కాస్త ఆయిల్ వేసుకొని అందులోనే అల్లం అండ్ వెల్లుల్లి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసి జస్ట్ ఒక 30 సెకండ్స్ అలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన వెజిటేబుల్స్లో నూడిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేసేసుకొని సరిపడా సాల్ట్, మనకు స్పైస్ని బట్టి కారం అండ్ పెప్పర్ పౌడర్, చాలా తక్కువ క్వాంటిటీ అజినమోటో అండి. అజినమోటో హెల్త్కి మంచిది కాదు, బట్ అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీస్లో వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు నూడిల్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన నూడిల్స్లో 1 స్పూన్ టొమాటో సాస్, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కరివేపాకు అండ్ స్క్రాంబుల్డ్ ఎగ్ ఏదైతే ప్రిపేర్ చేసామో అది వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఎగ్ హక్కా నూడిల్స్ అయితే రెడీ అయిపోతుందండి. నేనైతే స్ప్రింగ్ ఆనియన్స్ వేయలేదండి. స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింకిల్ చేసుకుంటే చాలా బాగుంటుంది. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల మన ఛానల్ అయితే రీచ్ బాగుంటుంది. డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. బాయ్ బాయ్.